హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మ ఇల్లు వంటిల్లు. నేను మీ విజయాని. ఈరోజు నేను ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఉల్లిగారెలు చేస్తున్నాను. దీనికి నేను 1/2 కేజీ మినపగుళ్ళను 6 గంటలు నానబెట్టుకున్నాను. తర్వాత శుభ్రంగా కడుక్కొని నీళ్ళనంతా వంచి లైట్గా నీళ్లు పోసుకుంటూ గ్రైండ్ చేసుకున్నాను. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను మిక్సీ జార్లో ఒక 10 పచ్చిమిరపకాయలు ఉంటాయండి. పచ్చిమిరపకాయలని, చిన్న సైజు అల్లం ముక్కల్ని గ్రైండ్ చేసుకుందామండి. ఇప్పుడు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని ఈ పిండిలో కలుపుకుందామండి. చూసారు కదండి, ఈ పేస్ట్ని వాటర్ పోయకుండా ఇలా మిక్సీ చేసుకోవాలి. ఈ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని ఈ పిండిలో వేసుకుందాము. సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని, కొత్తిమీరని కూడా ఈ పిండిలో వేసుకుందాము. ఇందులో మనం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టుగా మొత్తం పిండి అంతా కలుపుకుందాము. ఇలా కలిపిన పిండిని పక్కన పెట్టుకొని ఈలోపు స్టవ్ మీద మనం డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకొని హీట్ చేసుకుందాము. పల్చని కవర్ని తడి చేసుకొని ఇలా చిన్న రౌండ్ గిన్నె మీద పెట్టుకొని పిండిని ఇలా తీసుకుని చేయి తడి చేసుకుంటూ వడ మాదిరిగా చేసుకుందాము. ఇలా చేసుకున్న వడని నెమ్మదిగా ఆయిల్లో వేసుకుందాము. ఇలాగే వడ షేప్లో చేస్తూ మనం ఆయిల్లో వేసుకుందామండి. ఇలా వేసిన గారెని రెండు వైపులా తిప్పుకుందాము. చూసారు కదండి, ఈ రంగు వస్తే గారెలు ఎంతో టేస్టీగా చాలా బాగుంటాయి తినేటప్పుడు. ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఉల్లిగారెలు రెడీ అయినాయి. వేడివేడిగా ఈ ఉల్లిగారెల్లోకి అల్లపు చట్నీతో తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.